మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మిర్యాలగూడలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాము. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా 2వ శుక్రవారం ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారము ఇక్కడ కుంకుమార్చనలు, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయ విశేషాలు ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆలయంలో జరిగే విషయాల గురించి మా సుమన్ టీవీ వాళ్ళకి తెలియజేస్తున్నాం. టీవీ ఛానల్ వారి ముందుగా శుభం ఆహ్వానం పలుకుతూ మన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మనకు విశేషంగా జరిగే కార్యక్రమాలు ప్రధానంగా 2. ఒకటి, ప్రతి శుక్రవారం అమ్మవారు జరిగే కుంకుమార్చన. 2, ధనుర్మాస మహోత్సవాలు. ఇంకా విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో అమ్మవారి ప్రీతికరమైనది వరలక్ష్మి వ్రతం. ఆ వరలక్ష్మి వ్రతాన్ని సాయంత్రం పూట ప్రశాంత వాతావరణంలో స్వామి సన్నిధానాలు జరుపుకోవడం వలన స్త్రీలకు సౌభాగ్యము, సంతతికరము, సుమంగళి వాప్త్యర్థము కలుగుతుందని శాస్త్ర వచనం. ఆ శాస్త్రాన్ని పరిగణనకు తీసుకున్న మన అందరము కూడా సాయంకాలం ఈ వరలక్ష్మి వ్రతాన్ని వైభవపేతంగా జరుపుకున్నాం. అలానే ఈ నెల 27వ తారీఖు ఇంతకంటే 10 వైభవంగా జరుపుకునే కార్యక్రమమే శ్రీకృష్ణ జన్మాష్టమి, అంటే స్వామివారి ఆవిర్భావం జరిగిన రోజు. ఆ కార్యక్రమాన్ని మనకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఒకే ఏకధాటిగా భజనలు, నృత్య గీతనలు, అలానే పాటలు, పారాయణాల కార్యక్రమాలతో ఎంతో అంగరంగ వైభవోపేతంగా జరుపుకోబోతున్నాం. ఇలాంటి మహోత్తర కార్యక్రమంలో భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. చాలా నమ్మకము. మా బాబు మ్యారేజ్ అయింది, మాకు మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అనుకునేవి జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ప్రతి వారం శుక్రవారం చాలా అంగరంగ వైభవంగా మేము కుంకుమ పూజలు అర్చనలు జరుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి ఒక్క వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ ఆలయంలో కమిటీ మెంబర్గా మా మామయ్య గారు వీరబొమ్మల యాదగిరి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇలా పాల్గొని అన్ని వేడుకల్లో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.